హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మదీనా బీబీ మై రెసిపీస్. ఈరోజు మదీనా బీబీ మై రెసిపీస్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు లంచ్లో ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు అండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా బెండకాయ పులుసు రెసిపీ అండి. మరి బెండకాయ పులుసు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. బెండకాయ పులుసు రెడీ చేయడం కోసం ముందుగా బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవి కూడా కటింగ్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు ఒక కాయని 3 ముక్కలుగా కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పోపులు కూడా వేద్దామండి. పోపులు కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చితకొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ అయింది కదండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేద్దాం. టమాటో వేసిన తర్వాత కూడా ఇది కూడా బాగా మగ్గనివ్వాలండి. దగ్గరికి బాగా మగ్గనివ్వాలి. ఈ ఇంగ్రీడియంట్స్ బాగా పేస్ట్లా బాగా మెత్తగా అయ్యింది కదండి. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా పేస్ట్లాగా తగ్గాయి కదండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ బాగా పేస్ట్లో మెత్తగా అయ్యింది కదండి. ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేద్దామండి. బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము కదండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని బాగా దగ్గరికి అయితే మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు ఉంటే దగ్గరికి మగ్గిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బెండకాయ ముక్కలు కొంచెం బాగా మగ్గాయి కదండి, కొంచెం దగ్గరికి అయితే పడ్డాయి కదండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం వేసేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. వేడివేడిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. ఆమ్లెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. చూస్తారా ఆమ్లెట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం వేరే వైపు కూడా మార్చేద్దామండి. చూస్తారా 2 వైపులో ఇలా తిప్పేస్తానండి. తీసి ఇలా ప్లేట్లో వేసేసుకోవాలండి. దాంట్లోనే ఉంటే మూకుల్లో మాడిపోతుంది ఆమ్లెట్. బెండకాయ పులుసు ఆమ్లెట్తో కాంబినేషన్గా అప్పడాలండి. అప్పడాలు కూడా ఫ్రై చేస్తున్నానండి. దేనితోనైనా కాంబినేషన్గా మనకు అప్పడాలు కూడా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా. ఈరోజు మా ఇంట్లో లంచ్ వేడివేడిగా బెండకాయ పులుసు అండ్ ఆమ్లెట్ అండ్